ఏం పేరు పెద్ద మీ పేరు? నా పేరు రంగన్న. ఏ ఊరు ఇది? హనుమాపురం. ఏ నియోజకవర్గం? తాలూకా మాది మంత్రాలయం తాలూకు. మంత్రాలయం తాలూకా. ఎమ్మిగనూరు ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇక్కడికి? దగ్గరికే 3.5 కిలోమీటర్లు. 3.5 కిలోమీటర్లు. ఓకే. అయినా సరే మీరు మంత్రాలయమే మాకు. ఓకే. ఇప్పుడు మీ మంత్రాలయంలో ఎక్కువ ఏ ఏరియాలో వేస్తారు మిరప దండిగా వేస్తుంటారు. ఓకే. మీరు పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసిండ్రు? ఇప్పుడు నిరుడు 6 ఎకరాలు వేసినాము. ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసారు? ఈ సంవత్సరం 5 ఎకరాలు వేసినాము. 5 ఎకరాలు. పోయిన సంవత్సరం ఎకరాకి ఎన్ని గిట్టాలు వచ్చింది? రోజు నాకు తెలియదు, మా అబ్బాయిలకే తెలుసు, మా పిల్లలకే తెలుసు. అంటే బాగా వచ్చిందా తక్కువ వచ్చిందా? పంట బాగా వచ్చింది, రేటు లేకుండా లేదు. ఈ సంవత్సరం పంట బాగుందా? ఈ సంవత్సరం ఇంత మట్టిగా ఉండదు, ఇంకా తెంచలేము. ఇంత మట్టుకు కాయ ఉండదు, ఇంత మట్టుకు ఉండదు కాయ. ఓకే. ఇంత మట్టుకు ఉండదు కాయ. ఓకే. ఇంకా టైం ఉంది. తెంచాల కళ్ళం చేసి కాసి ఈ వారంలోన తెంచాలి. ఓకే. ఇప్పుడు మీ పోయిన సంవత్సరం మీ ఊర్లో ఎన్ని ఎకరాలు వేసింటారు? దాదాపు ఒక 150-160 ఎకరాలు వేసింటారు. ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలు? ఈ సంవత్సరం ఒక 50 ఎకరాలు కూడా వేసారా? లేదు. ఓకే. ఇప్పుడు ఈ సంవత్సరం రేటు ఉంది అనుకో, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది పరిస్థితి? బాగానే వేస్తారో ఏమో చెప్పలేము మనం, అది చెప్పలేము. అదృష్టం మాట అది. ఓకే. ఇవేమి 5 ఎకరాలు 6 ఎకరాలు వేస్తుంటాయి. ఓకే. ఈ సంవత్సరం అక్కడ పొప్పకాయ పెట్టుకున్నాము, ఆ పొప్పకాయకి కూడా రేట్ లేదు. ఓకే. వద్దురా అంటే కూడా ఇనలేదు, మా పిల్లలు ఇనలేదు అనమాట వాళ్ళు. ఓకే. అయినా రేట్ ఉందిలేండి, ఇబ్బంది లేదు. ఇది ఓవరాల్ గా మంత్రాలయం దగ్గరలో మనకు ఎమ్మిగనూరు కూడా దగ్గరే ఉంటుంది. ఓవరాల్ గా మార్కెట్ పరిస్థితి అయితే మాత్రం రైతుకైతే బాగానే ఉంది ప్రస్తుతానికి. మిరప పోయిన సంవత్సరం ఈ ఊర్లో 150 ఎకరాలు వేసారు, కానీ ఈ సంవత్సరం 50 ఎకరాలు వేసారు. అయినా సరే అనుకున్నంత స్థాయిలో దిగుబడి రాకపోవచ్చని రైతులు అయితే చెప్పడం జరుగుతుంది. మీకు ఇటువంటి వీడియోలు కావాలంటే మన ఇన్స్టా, ఫేస్బుక్, యూట్యూబ్ను ఖచ్చితంగా ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.